ఈ రోజు మాకు కాలేజ్ నుండి మధ్యాహ్నం పంపించలేదని కొద్దిసేపు క్యాంటీన్ లో, కొద్దిసేపు లైబ్రరీలో, కొద్దిసేపు గ్రౌండ్ లో తిరిగాము. ఇక్కడ వచ్చేసి అందరిని లైన్ లో నిల్చోబెట్టేశారు. అసలు ఎందుకంటే హలో గైస్, గుడ్ మార్నింగ్ అందరికి. ఇంకా పొద్దు అలా రెడీ అయిపోయి కాలేజ్ కి అయితే వెళ్ళిపోతా ఉన్నాను. నాకు కొంచెం జలబైంది, అందుకనే ఇట్లా వస్తా ఉంది నా వాయిస్, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఫైనల్లీ మనం వెళ్లాల్సిన బస్ అయితే వచ్చేసింది. అలాగే ట్యాంక్మెంట్ కాడ చూడండి ఎంతగానం ట్రాఫిక్ ఉందో. ఇక్కడ నుండి మొదలు పెడితే అక్కడ వరకు ట్రాఫిక్ ఉంది. ఈ మధ్యలో ఘోరంగా ట్రాఫిక్ అయితే ఉంది. ఇక్కడ నాకు వచ్చేసి కాలేజ్ కి వెళ్ళడానికి లేట్ అవుతుంది. ఇంకా ఫైనల్లీ కాలేజ్ కాడ దిగేసి ఫ్రెండ్ వాళ్ళతోటి కాలేజ్ లోపలికి అయితే వెళ్ళిపోతా ఉన్నాను. ఇంకా ఫైనల్లీ మనం కాలేజ్ లోపలికి అయితే వచ్చేసాము. క్లాస్ లోపలికి వచ్చి కూర్చొని అకౌంట్స్ చూస్తా ఉన్నాం మేము. ఇప్పుడు ఇంకా కొద్దిసేపు అకౌంట్స్ చూసిన తర్వాత ఖాళీ కూర్చొని ఉన్నాను నేను. ఈ రోజు వచ్చేసి మాకు మధ్యాహ్నం పంపించలేదు, అందుకనేసి మేము బ్యాగులు వేసేసుకుని క్యాంటీన్ సైడ్ కి అయితే వెళ్తా ఉన్నాము. ఎవ్వరు లేరు క్లాస్ లో, అందుకనేసి మేము వెళ్తా ఉన్నాం అక్కడికి. ఇంకా మేము వచ్చేసి క్యాంటీన్ లో అయితే కూర్చున్నాము. తినే వాళ్ళు తింటా ఉన్నారు, మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. బయటికి పంపిస్తారనేసి అనుకున్నాం కానీ బయటికి పంపిస్తానే లేరు వాళ్ళు. అందుకనే కొంచెం టైం పాస్ చేద్దామని లైబ్రరీకి వచ్చాము. అలాగే ఒక FIT బుక్ అయితే తీసుకున్నాము ముందర పెట్టుకొని చూసుకోవడానికి. అలాగే కొద్దిసేపు ఆన్సర్లు అయితే చదువుకున్నాము. మళ్ళీ లైబ్రరీ నుండి బయటికి వచ్చేసి గ్రౌండ్ లో కొద్దిసేపు తిరిగాము. అలాగే క్యాంటీన్ కూడా వచ్చాము. ఇక్కడ అభిషేక్ గారు వచ్చేసి రీల్స్ చూస్తా ఉన్నాడు. తర్వాత వచ్చేసి మేము అందరం కలిసి క్యారమ్ బోర్డ్ అయితే ఆడుతా ఉన్నాం. ఇంకా ఏం చేసేది లేక ఈ గేమ్ ఆడదామని కూర్చున్నాం అందరం కలిసి. తర్వాత అందరిని కలిపి లైన్ లో నిల్చోబెట్టేశారు, గర్ల్స్ ని బాయ్స్ ని. ఏదో ర్యాలీ ఉందనేసి మేమందరం కలిసి కాలేజ్ నుండి బయటికి వెళ్ళి చూసాం. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇట్లుంటది మధ్యాహ్నం పంపించకపోతే. తర్వాత ఒక చాయ్ అయితే తాగా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.